రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఇవాల్టి జనరేషన్కి మా జనరేషన్ వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియట్లేదు. కొన్నిసార్లు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల వెంటనే డివోర్స్ అని వింటూ ఉన్నాం, లేదంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉన్నారు, సపరేట్ అయిపోయి. దేనివల్ల అంటారు? ఎక్కడ లోపిస్తుంది అంటారు అసలు? సో ఇవాళ రేపు అంటే పెళ్లి తర్వాత అంటే పిల్లలకు పెళ్లి చేస్తే ఆ మ్యారేజ్ని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండట్లేదు. దీనికి అంటే ఒకటి రెండు అని మనం చెప్పలేము ఉషా. డీప్గా వెళ్తే అసలు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, అన్ని ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అనేది అసలు ఆ కాలంతో పాటు ఇప్పుడు వచ్చేసింది. అది తినాలనుకుంటే ఇది వరకు దానికి కావలసిన పదార్థాలు ఇంట్లో ఉన్నాయా లేవా చూసి తెచ్చుకుని వండుకుని తిని అది 1-2 రోజులు పట్టి అంటే ఏంటంటే దానికోసం వెయిట్ చేయటం, సాధించటం, ఆ తపన, దానికోసం ఆ కమిట్మెంట్, ఏమైనా సరే మనం తినాలనుకున్నాం కాబట్టి తెచ్చుకుని చేసుకోవాలి, ఆగాలి, ఒకటి కావాలనుకున్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది అనే ఓపిక నార్మల్గానే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అన్ని ఇన్స్టెంట్ అయిపోవటంతో అసలు బ్రెయినే అట్లా ట్యూన్ అయిపోయిందా అంటే దేనికైనా సరే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్. ఇప్పుడు తినాలి ఐస్ క్రీమ్, ఆర్డర్, వెళ్ళిపోవటం, వచ్చేయటం ఇంటికి. బిర్యానీ తినాలి, అర్ధరాత్రి 12 గంటలైనా పర్లేదు, 2 గంటలైనా పర్వాలేదు, ఇంటికి బిర్యానీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది వరకు బిర్యానీ తినాలనిపించిన రాత్రిపూట ఓకే, రేపొద్దున తెచ్చుకుని అన్ని పదార్థాలు, బాస్మతి రైస్ ఇంట్లో ఉందో లేదో చూసుకుని తెచ్చుకుని దానికి కావాల్సిన ఒక మైండ్ ప్రిపరేషను, వస్తువుల ప్రిపరేషను, దానికి కావాల్సిన సరంజామ, ఇవంతా అట్లా నడిచేది. ఇప్పుడు తల్లిదండ్రులకి ఓపిక తగ్గిపోతుంది, పిల్లలకు అంతకన్నా తగ్గిపోయింది. ప్లస్ ఇంకోటి, చాప కింద నీరులాగా ఈ అంటే వెల్త్ ని షో ఆఫ్ చేయటం ఇదొకటి పెరిగింది. అది దీనికి రిలేటెడ్ కాదనుకుంటారు కానీ చాలా మంది అది కూడా రిలేటెడ్. అట్లాగే ఎఫోర్డబిలిటీ పెరిగింది జనాలకి, సో దాని తగ్గట్టుగా ఖర్చు పెట్టడం పెరిగింది. అలాగే పిల్లలు బాగా చదువుకోవటం పెరిగింది, ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేయటం చూస్తున్నాం మనం ఇవాళ. లేడీస్ అందరూ ఆల్మోస్ట్ ఏదో ఒకటి అంటే వాళ్ళకి తగ్గ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో లేకపోతే ఉద్యోగమో ఏదో ఒకటి సంపాదనలోకి ఖచ్చితంగా దిగాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. మనం కూడా అలాగే పెంచుతున్నాం. అవునా? ర్యాంకులని, ఆ గోలని, ఈ గోలని, వీటిల్లో పడి అసలు లైఫ్ లెసన్స్, లైఫ్ స్కిల్స్ అవి అసలు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయినాయి. జీవితానికి కావలసిన అవసరమైన నైపుణ్యాలు కానీ, జీవించటానికి అంటే ప్రశాంతంగా, అందంగా, ఆనందంగా జీవించటానికి కావలసిన లెసన్స్, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియకుండా ఈ ఉరుకుల పరుగుల ఈ వేరే ఫ్యాక్టర్స్ ముందుకు రావటంతో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. సో ఇన్స్టెంట్ లైఫ్ అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఒక మాట అంటే తీసుకోలేరు, అమ్మ కోప్పడినా తీసుకోలేరు, నాన్న తిట్టినా తీసుకోలేరు, టీచర్ కోప్పడినా తీసుకోలేరు. ఏంటంటే ఈగో అంటే మాకేంటి ఇలాంటివి. దీంతో ఒకళ్ళిద్దరిని కని పిల్లలకి తల్లిదండ్రులు మంచి చెడు గట్టిగా గదమాయించి చెప్పాలన్నా భయపడే పరిస్థితి వాళ్ళ. ఎందుకు వచ్చింది అంటే దానికి నెంబర్ ఆఫ్, ఇప్పుడు నేను చెప్పుకొచ్చినవి అన్ని కొన్ని మాత్రమే. ఒకళ్ళని కంటం, అల్లారు ముద్దుగా పెంచుకోవటం, ఉఫు అని వాళ్ళు ఏదన్నా అని ఏడిస్తే చూడలేకపోవటం, వాళ్ళు బెదిరించటం, బాధ్యతలు లేకపోవటం, ఒక్కళ్ళే ఉండేసరికి. ఇప్పుడు ఇదివరకు అంటే 4 పిల్లలు ఉంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పిల్లలే చిన్నాళ్ళని చూసేసుకునేవారు. ఆడాళ్ళు వంటలు, మగాళ్ళు ఉద్యోగాలకి ఇవన్నీ వెళ్తాయి. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేయటం, పిల్లల్ని ఒకళ్ళిద్దరిని కంటాం, ఆ ఒకళ్ళిద్దరిని కూడా ఇప్పుడు ఇంకా ఆలోచించి ఎలాగంటున్నారు, సొంత ఇల్లు ఉందా, మనకు ఒక కారు ఉందా, అవన్నీ వచ్చాకే ఆ ఒక్కళ్ళు. అవునా? సో ఇలా కని వాళ్ళని అదేంటి ఎలా అంటే ఒక గాజు బొమ్మల్లాగా పెంచుతున్నారు పిల్లల్ని. అవునా? వాళ్ళకి ఆడిందే ఆట, పాడిందే పాట, ఇదొక సైడ్. ఇంకోటి, పేరెంట్స్కే ఇంట్లో రెస్పాన్సిబుల్గా అంటే బాధ్యతగా ఇల్లు నడపాల్సిన అవసరం లేకపోవటం. అంటే ఇద్దరు ఉద్యోగాలకు ఉరుకులు పరుగులు,
రాగానే వంట చేసుకుని తినే ఓపిక ఎక్కడ ఉంటుంది? ఎవరికైనా natural గా అన్ని చేయలేరు కదా, అవును. చేయమంటం కూడా కరెక్ట్ కాదు కదా, అవునా? ఇప్పుడు భర్తతో పాటు సంపాదన ఉన్న భార్యలు కూడా ఉన్నారు, ఎక్కువ ఉన్నాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చి వంటలు చేసుకుని తినే ఓపిక లేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు, 50,000, 1,00,000 రూపాయలు జీతం వస్తా అంటే ప్రతి పూట 2 పూటల వంట చేసి ఉద్యోగాన్ని మేనేజ్ చేయాలంటే కష్టం. అవును. సో ఇలా వీటన్నిటిలో ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఒక కమిట్మెంటు, దానికోసం ఎఫర్ట్ పెట్టాలి అనే ఒక భావన కానీ, ఎఫర్ట్ పెట్టేంత ఓపిక కానీ, ఓర్పు కానీ ఉండట్లేదు. ఓకే. అది. సో ఇన్స్టెంట్ కోపం వచ్చిందా ఇన్స్టెంట్గా పోట్లాడేసుకోవాలి. ఆ తర్వాత సారీలు చెప్పకూడదు, ఎందుకంటే ఈగోలు. ఎవరి తప్పు ఉందని అనాలిసిస్ చేసుకోకూడదు, ఎందుకంటే దానికి టైం పడుతుంది. సో ఏంటంటే ఎంతసేపు నీదే తప్పు అని ఎవరి కాళ్ళు అనేసుకుని, నీకు నాకు సెట్ అవ్వదని అనేసుకుని, అసలు కూర్చుని ఎందుకు ఇట్లా జరుగుతుంది మనకి అని అనుకునేది కానీ, కమ్యూనికేషనే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ యాటిట్యూడే ఉండదు అసలు. ముందు కూర్చుని మాట్లాడుకోవాలని, ఇంకోటి మాట్లాడుకోవాలని ఉన్నా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడుకోవాలో తెలీదు. ఏంటి సర్దుబాటు ధోరణిలో నిజంగా కలిసి ఉండటం కోసం మనం ఎలా చర్చించుకోవాలి అనేది తెలియదు. అర్థమైందా? ఇంకొకటి ఈగో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఉన్న జనరేషన్కి సెల్ఫ్ అంటే చాలా గొప్ప. నేను, నాది, నాకు, ఆ తర్వాతే పక్కనాళ్ళు. అది భర్త అయినా సరే, భార్య అయినా సరే. ఇదివరకు ఏంటంటే అంటే వాళ్ళే ఎక్కువ మనకన్నా అన్నట్టుగా ఉండేది ఒక భావన. ఇప్పుడు అంత ఉండక్కర్లా. పోనీ ఇద్దరం సమానం అనుకుని ఇద్దరిది తప్పు ఉండొచ్చు, రెండు వైపులా తప్పు ఉండొచ్చు, అలా ఆలోచిస్తే చాలు. అసలు మొత్తం నువ్వే సర్వస్వం అని కూడా ఉండాలని ఎవరు అంటలేదు, ఉండమని చెప్పట్లేదు కూడా. బట్ నా వైపు కూడా ఏమన్నా ఉండొచ్చు కదా, నేను కూడా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి కదా అనేది లేదు అసలు, ఎవరికీ లేదు. ఇప్పుడు వీళ్ళొక్కళ్ళు అపురూపంగా పెరిగొస్తారు, అబ్బాయి అపురూపంగా పెరిగొస్తాడు, అమ్మాయి అపురూపంగా పెరిగొస్తుంది, ఇద్దరికి ఏం చేయాలో తెలియదు. ఇది లవ్ మ్యారేజెస్ కూడా మళ్ళీ. సో ఏంటంటే అలాగే అత్తమామలు వస్తే 4 రోజులు ఎలా చేసుకోవాలి, ఎలా చూడాలి, వాళ్ళని ఎలా ఆదరించాలి, ఎలా మాట్లాడాలి, కోపం వచ్చినప్పుడు అమ్మనన్నట్టు అత్తగారిని అనకుండా ఎలా ఉండగలగాలి అనేవి తెలియదు. అర్థమైందా? మనం లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి వైఫ్ అండ్ హస్బెండ్గా సంసారాన్ని, ఇది వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు, తెలియట్లేదు. చూసి తెలుసుకునే అంటే సౌకర్యం కూడా ఇవాళ వాళ్ళకి లేదు. సో మొత్తం వాళ్ళనే అంటానికి కూడా లేదు. ఎంతసేపు మనం పిల్లల్ని ఎట్లా పెంచుతాం? 10th క్లాస్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, 10th నీకు మలుపు, టర్నింగ్ పాయింట్. మళ్ళీ ఇంటర్లో చదవండి టర్నింగ్ పాయింట్. 99% వచ్చిందా, ఏంటి 200 లోపల ర్యాంక్ వచ్చిందా, ఇదే గోల కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఒక పోట్లాట వస్తే దాన్ని ఎట్లా సర్ది చెప్పుకోగలగాలి, ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే పెళ్లి తర్వాత దాన్ని ఇద్దరం కలిసి ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఓ పెద్దవాళ్లతో ఒక మనస్పర్ధ వస్తే దాన్ని అంటే ఎవరిని నొప్పించకుండా ఎట్లా దాన్ని సరి చేసుకోవాలి, ఇవన్నీ ఏ స్కూల్లో చెప్తారు? సో వాళ్ళకి డీల్ చేయటం తెలవాలంటే ఎట్లా తెలుస్తుంది? చూసి నేర్చుకోవటానికి అవకాశం లేదు, ఎవరు చెప్పింది లేదు, వీళ్ళు నేర్చుకున్నది లేదు సెల్ఫ్గా స్కిల్స్. సో రావట్లేదు వాళ్ళకి. పెళ్లి తర్వాత ఎలా డీల్ చేయాలో ఎవరికి తెలియట్లేదు. అందులో చాలా వరకు పేరెంట్స్ నర్చరింగ్ ఏ విధంగా ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఏదైతే వాల్యూస్, వాళ్ళు ఏదైతే లైఫ్ని చూపిస్తూ ఉంటుంటారో పిల్లలు రేపు వాళ్ళ లైఫ్లో అవే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇద్దరికి గారాబాలు ఉంటుంటాయి, అడిగిందల్లా ఇన్స్టెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలనే వాటిపైన చాలామందికి తెలియదు. ఈ రిలేషన్షిప్ మీద కూడా అంత ఇప్పుడు ఆ పవిత్రత కానీ లేకపోతే దాన్ని ఉంచుకోవాలి అనే ఇది కూడా, అంటే అదొక ఎగ్జాక్ట్లీ పవిత్రం, ఇలాకంటే విలువైంది, అది మనతో ఉంచుకోవాలి మనం. అంటే ఇప్పుడు అమ్మ నాన్న మీద కోపం వస్తే డివోర్స్ ఇవ్వగలమా? అక్క చెల్లి తమ్ముడు అన్న మీద కోపం వస్తే డివోర్స్ ఇవ్వగలమా? అవునా? సరే, కొన్ని సందర్భాల్లో జీవితాంతం మాట్లాడుకోకుండా ఉన్నాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కడో రేర్. ఇప్పుడు ఈ బంధానికి మాత్రం బయట నుంచి 2 వ్యక్తులు వచ్చినప్పుడు అసలు బలంగా నా అనే ఫీలింగ్ రావట్లేదు. వీళ్ళు లేకపోతే, ఈ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను, లేకపోతే ఈ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను అనే ఫీలింగ్ ఒక బలంగా రావట్లేదు. ఒకటి, ఎందుకంటే నేను చెప్పినట్టు ముందు నేనే, నా తర్వాతే
అలా అనుకున్నా పర్లేదు, కానీ నేను నాతో పాటు అని అనుకుంటే కొంచెం ఆ ఆలోచన మారే అవకాశం ఉంటుంది. ఇది మనిద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని లైఫ్ లాంగ్ జర్నీ చేయటం మొదలుపెట్టాము. గతుకుల రోడ్లు ఉంటాయి, ముళ్ళ బాటలు ఉంటాయి, వాటన్నిటినీ ఎలా సరిచేసుకుంటూ ఈ దారిలో మనం ప్రయాణించగలం అనే యాటిట్యూడ్ లేదు. ఒక ముళ్ళు గుచ్చుకుందా, నీ వల్లే ముళ్ళు గుచ్చుకుందా, నువ్వు అవసరం లేదు నాకు. గతుకులు వచ్చినాయా, రోడ్డంతా గతుకులే, ఈ రోడ్డే అవసరం లేదు నాకు, ఈ దారే అవసరం లేదు, ఇట్లా యాటిట్యూడ్ వచ్చేసింది. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవన్నీ అసలు ఒక్క వీడియోలో అవ్వవు. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావచ్చు, ఈగో ఫ్యాక్టర్స్ కావచ్చు, ఒక్కళ్ళే గారాబంగా పెరిగి ఏమీ తెలియకపోవటం కావచ్చు, ఇవన్నీ చుట్టూ. అంటే నేను ఏమంటున్నానంటే పిల్లల్నే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే తల్లిదండ్రులనే బ్లేమ్ చేయాల్సిన అసలు తెలుసుకోవాలి. సిస్టంలోనే ఏదో ఒక జబ్బు వచ్చేసింది ట్రెండ్కే. ఇవాళ కాలమే అట్లా అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు డివోర్స్ అంటే వాళ్ళ విడాకులంట అంట అని అలా గుసగుసగా చెప్పుకునేవారు. ఇవాళ కలిసి ఉంటున్నారంటే ఆ పోన్లే అమ్మయ్య అనుకుంటున్నారు. ఆ స్థితికి వచ్చేసాం. డివోర్స్ అనేది ఇవాళ సర్వసాధారణం. అది వింటే ఎవరో అవునా తీసుకున్నారా అనుకోవట్లేదు, నార్మల్ అయిపోయింది. అంటే పెళ్ళి ఎంత నార్మల్ అయిందో డివోర్స్ కూడా అంతే నార్మల్ అయిపోయే స్టేజ్కి వచ్చేసాం. పేరెంట్స్, పిల్లలు, పెళ్లి చేసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ నిజం చెప్పాలంటే ఉషా ఇవాళ ఒక సపరేట్ సర్టిఫికేషన్ కోర్స్ ఏదన్నా పెట్టాలన్నట్టు ఉంది. నిజంగా పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సర్టిఫికేషన్ ఉందా అని నేను ఇదివరకు క్లాసో రెండో ఒక కౌన్సిలింగ్ అనేదాన్ని. ఇప్పుడు అలా కాదు, ఒక సర్టిఫికేషన్ కోర్సే పెట్టాలి వీళ్ళకి. నిజం. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, పేరెంట్స్ అయినా సరే, లేదు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళైనా సరే, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, చాలా మనం చూస్తూ ఉంటుంటాం. వైవాహిక జీవితంలోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఎన్నో మిస్కమ్యూనికేషన్స్ మనం చూస్తుంటున్నాం. కొన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోవాలి అన్నంత కోపం, చిరాకు, ద్వేషం, అసూయ ఇవన్నీ వస్తూ ఉంటుంటాయి. ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలీదు. మనిషి పైన తెలియకుండానే అంటే చాలా ద్వేషం పెరుగుతూ ఉంటుంటుంది. ఎవరైనా సరే ఒకసారి పర్సనల్గా విజయ పెద్దన గారిని కలవాలి అనుకున్నా, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా, మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి, కమ్యూనికేషన్ కుదరట్లేదు, పెళ్ళైనప్పటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నాము, డివోర్స్ దాకా వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి కౌన్సిలింగ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. పేరెంట్స్ మా వీడియో చూసిన మీ పిల్లల విషయాల్లో ఏవైనా మీరు గమనించి మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వేరువేరుగా ఉంటూ ఉన్నారు, డివోర్స్ అన్న ఆలోచనలో ఉంటూ ఉన్నారు అనుకుంటే ఒకసారి కౌన్సిలింగ్కి పంపించండి. డెఫినెట్గా సార్ట్అవుట్ అవుతుంటుంటాయి. కొన్ని కూర్చొని మాట్లాడితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారి మీకు పూర్తి డీటెయిల్స్ని అందిస్తారు. వండర్ఫుల్ నరేషన్ మ్యామ్. మీరు అన్నట్టుగా ఈ జనరేషన్ వాళ్ళకి కౌన్సిలింగ్ నీడ్ అయితే చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే చాలా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, తెలియక చేసే పొరపాట్లే డివోర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.